హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ నేను ఈజీ అండ్ టేస్టీ మటన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పులావ్కి ముందుగా రైస్ తీసుకోవాలి. నేను 4 కప్ రైస్ తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాము. మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్గా మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ 1 స్పూన్ వేసుకుంటాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇన్ కేస్ మీరు మటన్ కానీ 1 కేజీ తీసుకుంటే దానికి తగినట్టు మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి అండ్ గరం మసాలా పొడి అన్నీ వేశాక లాస్ట్లో ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ పిండుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్ అండ్ కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లోనే ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన మటన్ని ఒక 20 మినిట్స్ తర్వాత కుక్కర్ తీసుకొని దాని లోపల వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. నా మటన్ ఆల్రెడీ 20 మినిట్స్ మ్యారినేట్ చేశాను కాబట్టి నేనైతే 5 విజిల్స్ పెడుతున్నాను. అదే మీరు అప్పటికప్పుడు చేసుకునే పని అయితే మినిమం 6 to 7 విజిల్స్ పెట్టాలి. మన మటన్ కూడా ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, లవంగము, ఏలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా ఇవన్నీ వేసాక ఆనియన్స్ కూడా వేసి కొంచెం 2 పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినట్టు, లేదు మీరు స్పైసీగా తినాలి అంటే ఒక 3 to 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు దాని లోపల కారం కూడా వేసాను కాబట్టి నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆనియన్ వేగాక కొంచెం తర్వాత మనం టమోటా యాడ్ చేసుకోవాలి. టమోటా యాడ్ చేసినప్పుడే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వన్స్ మనకి టమోటా కూడా వేగిపోయాక నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేశాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ కూడా ఆ వాటర్లో కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. సో ఆ వాటర్ అంతా రైస్కి కూడా బాగా పడుతుంది. అందుకని 5 మినిట్స్ అలానే బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అయ్యాక తర్వాత మనము 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను టోటల్ హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీకి 3 కప్స్ యూస్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా నేను తీసుకున్న రైస్ 4 కప్స్, సో 3 కప్సే వాటర్ యాడ్ చేశాను. సో అలా యూస్ చేయడం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. చూసారా, ఇలా పొడి పొడిగా వస్తుంది. వన్స్ మన మొత్తం స్టీమ్ అయిపోయాక ఓపెన్ చేసి తర్వాత కొంచెం గార్నిష్ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే అంతేనండి, మన గుమగుమలాడే మటన్ పులావ్ రెడీ. చూసారా ఎంత పొడి పొడిగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా చేయండి, మీకు అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రస్ట్ మీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ చాలా చాలా క్విక్గా అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. అంత ఈజీ రెసిపీ అండ్ ఆల్సో టేస్టీ రెసిపీ. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఈ మటన్ పులావ్. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.